చేపల కూర నోట్లో కరిగిపోయేలా రావాలంటే ఇలా చేయాలి. పులుసు చిక్కగా సూపర్గా ముందు చేపల్ని బౌల్లో వేసుకునేసి దాంట్లో కారం, సాల్టు ఇవి 2 వేసేసుకుని బాగా కలిపి అరగంట సేపు ఊరనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టి నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని బౌల్లో వేసి నీళ్లు పోసి దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద బౌల్ పెట్టి నూనె పోసి మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 వేసి వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి కరివేపాకు వేసి కాస్త కలిపి చిటికెడు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేగిన తర్వాత కారం వేసుకొని స్పైసీ తగ్గట్టుగా ఆ తర్వాత ధనియాల పొడి కూడా కాస్త వేసుకునేసి బాగా కలిపి ఇలా వచ్చిన తర్వాత కాస్త చింతపండు నీళ్లు అందులో పోసేసుకుందాం తగినన్ని. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా కలిపి మూత పెట్టి పులుసు బాగా మరిగిన తర్వాత ఇలా ఊరబెట్టిన చేపలన్నింటినీ దాంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసిన తర్వాత కాస్త అలా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడిగా తింటే సూపర్.